కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నోటీసుకు వచ్చిన సమాధానాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్వాగతించారు. మా మిత్రులు పార్టీ మారలేదని, ప్రజలు ఎన్నుకున్న పార్టీలోనే ఉన్నామంటూ చెప్పడం సంతోషకరమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని వారు స్పష్టం చేయడం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడానికి ఉదాహరణగా పేర్కొన్నారు. తదుపరి నిర్ణయం స్పీకర్ పరిధిలో ఉంటుందని, ఇక ఈ విషయంపై తనకు వ్యాఖ్యానించే అవకాశం లేదన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము పార్టీ మారలేదు, మా పార్టీలో మేము ఉన్నామని చెప్తున్నారు కదా. మీరు చెప్పే పత్రికలు గమనించి సంతోషం, వి వెల్కమ్ ఇట్. పార్టీ మారని ఎవడెందుకు కోరుకుంటాడే? నీకు రాజ్యాంగ నిబద్ధత పట్ల అంత గౌరవం ఉండి, ఎవరే కానీ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధి మీద రాలే. ఏ ప్రజాప్రతినిధి కానీ చట్టసభకి ఎంపికైనటువంటి వాళ్ళు ఏదైతున్నదో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు మెదలాలి. మా మిత్రులు ఏదైతున్నదో మేము రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే మెదులుతున్నాం, మేము పార్టీ మారలేదు, మేము ఉన్న పార్టీల్లో ఉన్నాం, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న పార్టీల్లో ఉన్నాం అని చెప్పంటే సంతోషం నాయన, వి వెల్కమ్ ఇట్. ఎవరి పార్టీలో వాళ్ళు నీకు ఇంకేం కావాలన్నాయి? నువ్వు అదంటున్నావు వన్ వి వెల్కమ్ ఇట్ అంటున్నా నేను. మీరు చెప్పిన ప్రకారంగా ఇది వాళ్ళు స్పీకర్ గారికి ఇచ్చినటువంటి వివరణ ప్రకారంగా మేము పార్టీ మారలేదు, మేము ఎన్నికైనట్టు ఒక పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పని పేర్కొన్నట్టు ఇవాళ పత్రికల్లో వచ్చింది. మీరు కూడా అదే పేర్కొన్నారు. దాని తదుపరి ఏంటి అనేది అది స్పీకర్ పరిధిలో ఉన్నది. దాని తదుపరి ఏంటి అనేది స్పీకర్ పరిధిలో ఉన్నది. అది నువ్వు స్పీకర్ పరిధిలో అంశాన్ని ఏదైతుందో నేను కామెంట్ చేయలేను కదా. స్పీకర్ పరిధిలో అంశాన్ని